తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మన ప్రజా సంఘాలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమని ఉద్యమం చేసిన ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలని అమలు చేసే భాగంగా 6 గ్యారెంటీలో చివరిగా తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేరి మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, మీరు ఎక్కడ అరెస్ట్ అయ్యిండ్రు, జైలుకు పోయినరు అని చెప్పేసి అప్లై చేసుకోమని చెప్పేసి ఆనాడు ఉద్యమకారులందరినీ కూడా అడిగారు. మనందరం కూడా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని అమలు చేయడం కోసం కేకే కమిటీని వేయడం జరిగింది. కాబట్టి నేనేంటంటే ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నా. నేను ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, చాలా కార్యక్రమాలు, యాత్రలు అయినాయి. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారు, అరెస్ట్ అయిన వాళ్ళు, జైలు పోయిన వాళ్ళు ఆనాటి విద్యార్థులు ఉండే, ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయినారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని, ఆ విద్యార్థుల యొక్క ఉద్యమ ఘట్టాలను వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని నేనే స్వయంగా కేకే కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా అప్పటి ఉద్యమకారులు వాళ్ళు ఇంకా మా విద్యార్థులు అందరి లిస్టు, జిల్లాకో లిస్టు నేను అనుకొని ఆ జిల్లా ఉద్యమకారుల లిస్ట్ అంతా కూడా తీసుకొని కేకే కమిటీకి ఇవ్వాలని కోరుకుంటున్నా. కేకే కమిటీ కూడా తెలంగాణలో క్షేత్రస్థాయి పర్యటన అంటే ఆదిలాబాద్ జిల్లా టౌన్కు రావాలి. వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఎక్కడైనా కూర్చొని వాళ్ళు కూడా ఉద్యమకారుల దగ్గర ఉన్న ఎవిడెన్స్, వాళ్ళ యొక్క లిస్ట్ను కూడా తీసుకోవాలి. సో అట్లా చేస్తారని నేను ఆశిస్తున్నా. అట్లా చేయాలని కూడా కోరుతా ఉన్నా. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొద్దిమందికే, అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఒక 30-40% అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. గాయపడ్డ వారికి ఎవరికి లేదు, ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎవరికి లేదు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు, చైర్మన్లు వచ్చిన అదే విషయం. కానీ ఇప్పుడు విస్తృతంగా తెలంగాణ ఉద్యమకారులు అందరు కవర్ అయ్యే విధంగా ఒక ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పైనుంచి చూడకండి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అంటే ఒక ఇప్పుడు గతంలో అయిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు 200 అవుతారు, 300 అవుతారు కావచ్చు. గాయపడ్డ వాళ్ళు 100 మంది అవుతారు. కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. అరెస్ట్ అయిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, సంఘం నడిపిన వాళ్ళు, పేపర్ల పేరు వచ్చిన వాళ్ళు, నిరంతరం ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా గుర్తించాలి. అందుకోసం నేనేమంటున్నానంటే, మీరు కింది నుంచి పైకి తీసుకురండి. పై నుంచి కిందికి వస్తే లబ్ధిదారుల సంఖ్య తక్కువైపోతుంది. 1000 మంది కాదు, జిల్లాకు 1000 మంది వెళ్తారు ఉద్యమకారులు. వాళ్ళందరూ గుర్తించినట్టుగా మీరు సంఘం పెట్టినరా, లేకపోతే ఉద్యమ వేదిక నడిపించినరా, న్యాయదీక్షలు నడిపించినరా, యాత్ర చేసినరా, వాళ్ళందరినీ కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి మేము ఇచ్చిన ఎవిడెన్స్తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్దా, ఎస్బీదా, ఏది మీకైతే వీలుంటుందో దాని ఎంక్వైరీ మీరు కూడా చేసుకుంటారు. కాబట్టి ఈ ఉద్యమకారుల వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉద్యమకారులందరూ వినియోగించుకోవాలి. అందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. రేపు కమిటీ వచ్చినప్పుడు మనంతా కూడా తయారుండాలని నేను కోరుతా ఉన్నా. ఉద్యమకారులందరినీ కూడా ఈ విషయాలు చెప్పడం కోసం నేను తెలంగాణ రాష్ట్రం తిరుగుతా ఉన్నా. అదేవిధంగా వచ్చే నెల జూన్ 21వ తారీఖున హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పెట్టినాం. ఎందుకంటే కేకే కమిటీ ఇక నిరంతరం తిరిగేటట్టుగా మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. నిరంతరం మనం వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏడాది లోపల మనకు ఇల్లుడు వచ్చినట్టుగా, పెన్షన్ వచ్చినట్టుగా మనం ప్రయత్నం చేయాలి. తెలంగాణ వచ్చినాక మనందరం కూడా తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ కోసం అదే చెప్తున్నాం తప్ప ఇప్పుడు ఈ కమిటీ మీద మనం ఒత్తిడి తీసుకురాలేదు. మనిషికి ఎవరు స్టేట్మెంటే ఇస్తలేదు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని మీరు మీళ్ళ దాంట్లో ఎవరైనా ఇచ్చి రేపు స్టేట్మెంట్ మరి ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇతనంటే తీసుకుంటానికి కూడా మనకు ఓపిక లేదు. వాళ్ళ ఇతనంటే ఇవ్వండి అని అడగాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మనం ఓట్లే కదా. ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వండి అంటే తప్ప, అది తప్పు కాదు కదా. అడిగితే డిమాండ్ అంటే సరే, డిమాండ్ ఎందుకన్నా ఇతరున్నారు కానొచ్చు, రిక్వెస్ట్ ముఖ్యం.